నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలో రైతుల సమస్యలు కానీ, రైతులకు ఇచ్చే డబ్బులు కానీ చాలా డిఫరెన్స్ ఉంది. మేము ఎంతో చేస్తున్నాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే నిజంగానే వాళ్ళ సమస్యలు అన్నీ తీరాయా? నీటి సమస్యలు కానీ, లేకపోతే రైతుల ఆర్థిక సమస్యలు కానీ, రైతులకు ఇచ్చే డబ్బులు కానీ, ఇవన్నీ అభివృద్ధి చెందాయా? నిజంగానే గణాంకాలకే ఉన్నాయా, లేకపోతే ఆ డిఫరెన్స్ ఏమన్నా ఉందని అంటారు? నేను ఒక్క మాట చెప్తాను తల్లి, నువ్వేననుకుంటే నీ దగ్గర హార్టికల్చర్ ఆఫీసర్లు ఉన్నారుగా, నీ దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు కదా, నీ దగ్గర ఉండేటటువంటి ప్రభుత్వం దగ్గర ఉండేటటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ని ఒక మండలానికి 10 ఎకరాలు వ్యవసాయం చేయమనమ్మా. నీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ని 10 ఎకరాలు వ్యవసాయం చేయమని చెప్పమ్మా. అందరూ అగ్రికల్చర్ బేసి చదువుకున్న వాళ్ళే కదా అగ్రికల్చర్ ఆఫీసర్లు అంటేను. చేయండి, ఎంత ఆదాయాలు వస్తాయో తేల్చుదాం. అగ్రికల్చర్లో ఈరోజు పెస్టిసైడ్స్ ఉంటాయి తల్లి అగ్రికల్చర్లో వాడి. ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, నేను అనుభవంతో చెప్తాను. నాకు 5 ఎకరాల నిమ్మ తోట ఉంది. నేను హార్టికల్చర్ చేస్తా, అగ్రికల్చర్ చేస్తా. ఈరోజు వాస్తవ పరిస్థితులు ఏంటంటే, ఏంద్రబాయి మీరు రైతులకి ఇచ్చేది? ఒక్కొక్క రైతు పురుగు మందు మీద ఎంత ట్యాక్స్ కడతాడో తెలుసమ్మా? జిఎస్టీ ఎంత కడతాడో చెప్పమంట. ₹1,00,000 పురుగు మందులు కానీ రైతు కొంటే ఎన్ని ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ షాపుల్లో నీకు కట్టే జిఎస్టీ ఎంత? ₹100కి ₹40 కడతాడమ్మా జిఎస్టీ రూపంలో రైతు. ₹1,00,000 పురుగు మందులు అనే రైతు కొంటే ₹40,000 గవర్నమెంట్కి వస్తాయమ్మా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఏందిరాబాయి మీరు రైతులకి ఇచ్చేదే? ఇంకోటి అదేవిధంగా రైతులకి రైతుల పేరు చెప్పి పురుగు మందుల ధరలు కంపెనీలతో మంత్రులు మిలాఖత్ అయిపోయి ఎంత దోచేస్తారో నేను చెప్పనా. కస్టోడి అని ఒక మందు ఉంటుందమ్మా, అగ్రికల్చర్లో బాగా వాడతారు. ₹4,000 అమ్మ లీటరు. అది పడే ప్రొడక్షన్ కాస్ట్ ₹750 తల్లి. ఒక కెమికల్ ఇంజనీర్గా చెప్తున్నా ఆ మాట కూడా నేను. ఒక కెమికల్ ఇంజనీర్గా చెప్తున్నా నేను. అంటే పురుగు మందుల ధరలు పట్టికి ప్రకటించమని చెప్పండి ప్రభుత్వాన్ని, వ్యవసాయ మంత్రిని. ఎందుకు ప్రకటించవు? ఈ పురుగు మందు ధర ఇంత అని చెప్పి ఎక్కడన్నా ఏ పంచాయతీలో ఏడుందో నాకు చెప్పండి ఆ లిస్టు. అంటే పురుగు మందుల కంపెనీలతో మిలాఖత్ అయిపోయేది ఎట్ట నాకేస్తారమ్మా. ఆఖరికి రైతుని కూడా, మనల్ని కాపాడే నిజమమ్మా, నేను చెప్పేది అక్షరాల నిజం చెప్తున్నానమ్మా. ఇప్పుడు నేను చెప్తానమ్మా, రైస్ మిల్లులు బాగోతాయి. ఎందుకు? మినీ రైస్ మిల్స్ వచ్చి ఉన్నాయి కదమ్మా. వరి బండి ఇచ్చే రైతులకి అందరికీ మినీ రైస్ మిల్స్ ఇచ్చేయండి. వాళ్ళ దగ్గర బియ్యం తీసుకోండి, సబ్సిడీ రైస్ సప్లై చేసుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు మినీ రైస్ మిల్స్ అన్నీ వచ్చుండాయి. ఎక్కడ పడితే అక్కడ రైతుల పొలంలో బియ్యం తయారు చేస్తారు. మధ్యలో రైస్ మిల్లు ఎందుకమ్మా? రైతులకి ఇచ్చేసేయండి, పండిన ధాన్యాన్ని మీరే బియ్యం సేకరించండి. ఒక్క మాట చెప్పనా తల్లి, ₹40 పెట్టి ప్రభుత్వం బియ్యం కొంటుందమ్మా. అర్థమవుతుందా? ఎందుకు కొంటారు? వాళ్ళు ₹12కి అమ్మేస్తారు గ్రామీణ ప్రాంతాలు. ఆ డబ్బులు ఇచ్చేసేయండి, ₹40 రైతు వాళ్ళకి కొనుక్కుంటారు. నువ్వు ఇచ్చే బియ్యం ఏమో తినడానికి ఉపయోగపడకపోయా, ₹40 పెట్టేనేమో నీకు ఖర్చు అవుతుండే. అటువంటప్పుడు ఆ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి ఆ డబ్బులు, వాళ్ళకి నచ్చిన బియ్యం వాళ్ళు కొనుక్కుంటారు. అవునా కదా తల్లి? ఇప్పుడు ₹12 మళ్ళీ ఆ బియ్యం ఓడుకుంటుండ్రు. బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు చూసావా తల్లి? బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు చూసిన వాళ్ళు. కొన్ని ఈ రేషన్ మాఫియా అంటే అదేనమ్మా. బీరు తయారు చేసేదని బియ్యం పోతాయి. ఆఫ్రికా దేశాలకి ₹70 నుంచి ₹120 అమ్ముతాయి ఇదే రేషన్ బియ్యం. ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండాల్లో ఫుడ్ క్రైసిస్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారు? ₹70 నుంచి ₹120కి ఎవరు కొంటున్నారు? గ్రామీణ ప్రాంతంలో వైట్ రేషన్ కార్డులు హోల్డర్ల కాడ ₹12కి ₹11 కొంటారమ్మా. ఇది నిత్యం జరుగుతూనే ఉంది. ఆ గవర్నమెంట్లో జరిగింది, ఈ గవర్నమెంట్లో కూడా జరుగుతుంది. దీన్ని ఆపటం ఎవడు వల్ల కాదు తల్లి. అయితే నీటి సమస్యలు కూడా ఎక్కువగా ఉండేవి. సరైన వర్షాలు లేకుండా, నీళ్లు వీళ్ళు అందించక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పొలాలన్నీ ఎండిపోయిన పరిస్థితులు కూడా చూసాం. అయితే ఇప్పుడు అది కూడా ఎలాంటి మార్పు లేదని అంటారా? వరుసగా చెప్తా తల్లి. ఉదయగిరి నియోజకవర్గం 7 మండలాలు డ్రౌట్ అంటే వర్షాధారం పంటలే. దాని పక్క నియోజకవర్గం కనిగిరి వర్షాధారమే. దాని పక్కనున్న నియోజకవర్గం గిద్దలూరు వర్షాధారమే. దాని పక్కన ఉన్నటువంటి మార్కాపురం వర్షాధారమే. దాని పక్కనున్న ఎర్మగొండపాలెం వర్షాధారమే. దానికి ఇటుపక్క ఉన్న కొండేపి వర్షాధారమే. కందుకూరు వర్షాధారణమే. నీళ్ళు ఇచ్చారా?
స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే మీకు సోమశిల డ్యాము పక్కన ఉదయగిరి నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చారా? కలిగిరి మండలంలో 18 ఎంఐ ట్యాంకులు ఉంటాయమ్మా. 2 చెరువులకి ఇస్తారు నీళ్లు, గుండు 16 చెరువులకి. కొండాపురం మండలంలో 19 ఎంఐ ట్యాంకులు. ఎంఐ ట్యాంక్ అంటే మైనర్ ఇరిగేషన్ అంటారమ్మ వాటిని. 3 చెరువులకు పోతాయి, 16 చెరువులకు నీళ్లు పోవు. 2006లో కొబ్బరికాయ కట్టారమ్మా ముఖ్యమంత్రులు. ఎప్పుడో 2006లో. దాంట్లో కాకుటూరు బ్రాంచ్ కెనాల్ అని ఒకటి ఉంటుంది. తట్టడ మట్టి తీసిండ నిమ్మల రామానాయుడు సంవత్సర కాలంలో. నాకు చెప్పమానంటే రా, దాంట్లో 1R అని ఉంటుంది, 2R ఉంటుంది, 3R ఉంటుంది. ఇప్పుడు వరకు డిపిఆర్ లేవమ్మా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే లేదు. కబుర్లు చెప్తాడు. శ్రీకొలన బ్రాంచ్ కెనాల్ అని ఇంకోటి ఉంటుందమ్మా. దాంట్లో అంతర్భాగమైనటువంటి కాలువ. అర్థమవుతుందా తల్లి? ఆ చెరువులకు నీళ్లు కావాలని జగన్ గవర్నమెంట్లో నేను ధర్నా చేసిన. జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టిండు. అప్పుడు ఉదయగిరి ముఖ్యమంత్రి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నీళ్లు కావాలని అడిగితే అక్కడ ఉన్న దళితుల మీద, నా మీద కేసులు పెట్టి ఇప్పుడు కూడా వాయిదాకి తిరుగుతున్నానమ్మా. నీళ్లు కావాలని అడిగినందుకు నన్ను దేశద్రోహం చేసింది గవర్నమెంట్, ఆనాటి గవర్నమెంట్. రైట్. నీకు నేననేది కలిగిరి మండలంలో తూర్పు గుడ్లదాన. ఆ చెరువు వచ్చి 2600 ఎకరాలకు ఆయకట్టమ్మా. ఎరుకులరెడ్డిపాలెం, తూర్పు గుడ్లదానా, పరంట గుడ్లదానా అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీగా ఉంటారమ్మా. ఏం టెండర్ పిలిచిన, డిపిఆర్ చేయించిన ఉందా నీకు? ఆ డిపిఆరా? ఎందుకు చెప్తావు అబద్ధాలు? సోమశిల హై లెవెల్ కెనాల్ అని ఒకటి ఉంటుందమ్మా. ఉదయగిరి ప్రాంతంలో ఎనగప్రక్క ఇంజుమూరు మండలానికి, అటు దుత్తలూరు మండలానికి నీళ్ళు వచ్చాయి. ఉందయ్యా డిపిఆర్లా? ఎవరు చెప్తారమ్మా ఇవన్నీను? ఇంకొకటి చెప్తా, ఉదయగిరి నియోజకవర్గంలో ఇంతవరకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదమ్మా. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక పాలిటెక్నిక్ కళాశాల లేదు. ఏం చెప్పుకోవాలా? పిల్లోళ్ళు ఏడ చదువుకోవాలా? ఇచ్చేసినామంటే సరిపోయిందా? పర్సనల్గా నేను పోయి ఇచ్చానమ్మా నిమ్మల రామానాయుడికి. మాట్లాడే ఓ టైం లేదు ఆయనకి. సో గత ప్రభుత్వాలు అలానే నిర్లక్ష్యం వహించాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరుకి గణాంకాలకే తప్ప నిజంగా అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. నేను సవాల్ ఇస్తుండా కదమ్మా. ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల్లో 120 కిలోమీటర్లు పొడుగుంటుంది ఆ నియోజకవర్గం. ఒక్క చిల్ల మొక్క బీకిండా నిమ్మల రామానాయుడు ఒక చెరువు కట్ట మీద? నాకు చెప్పమానండి. రైట్. అయితే ఇక్కడ మొత్తానికి మీరు చెప్పేది ఏంటి అంటే కనుక రాజకీయ నాయకులు దోచుకోవడానికే ఉన్నారు తప్ప ప్రజలకి ఉపయోగపడేలాగా లేరు. ఏ పార్టీ వచ్చినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డియే కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అన్యాయమే చేస్తోంది. ఏ విధానాలు మారలేదు అని ఎవిడెన్స్ చెప్పాను తల్లి. నేను ఒకటి నేను చెప్తానంటుండే ఎవిడెన్స్ ఈ రోజు సింపుల్గా చెప్తానమ్మా. ఎంగటగిరి మొదలుకొని, అంటే తిరుపతిని మొదలుకొని మార్కాపురం దాకా నల్లమల్ల ఫారెస్ట్ దిగున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జామాయిలు ఉన్నాయమ్మా. జామాయిల్ టన్ ఎంతమ్మా? పేపర్ తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్, మనం రాసుకునే పేపర్ తయారవుద్ది జామాయిల ద్వారా. వాటిని నీలగిరి వృక్షాలు అంటారనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద టెండర్లు వేసి 8500 జామాయిల కర్ర అమ్ముతుంటే దాన్ని కొట్టి అమ్ముకున్నోళ్ళు రమ్మా. దాని మీద రీసెర్చ్ చేయండి, శాటిలైట్ మ్యాప్లు తీయండి. ఇస్రో శాటిలైట్ ఉంది కదా. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు జామాయిల చెట్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఆ జామాయిలన్నీ ఎవరు కొట్టేశారమ్మా? 8500 రూపాయలుంటే ఈ రాజకీయ నాయకులు జామాయిల కర్ర కొట్టుకొని అమ్ముకోవాలమ్మా, దోచేయాల అటవీ సంపదని. అందువల్ల ఏంటంటే సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఒక్కొక్కటి అడగండి అమ్మా. నిగ్గదీసి R&Bలో ఏం చేశారు అడగాల్సింది ఇదమ్మా.